హాయ్ మాయాస్ మాయా మొత్తానికి అయితే హైదరాబాద్ వస్తాం. ఏం చేసాం ఏంటి విషయాలు అనేది హైలైట్స్ చూసి మాట్లాడుకుందాం. మొత్తానికి అయితే హైదరాబాద్ ల్యాండ్ అయిపోయాం మాయా. ఎక్కడ స్టాచ్యూలో తెలీదు. ఫస్ట్ అయితే మరి ఇంకా మన హైదరాబాద్ అంటే గుర్తొచ్చేది ఏంటి, గోల్కొండ, చార్మినార్, ట్యాంక్ బండ్. మన ట్రిప్ అయితే 2 days. ఫస్ట్ ఈ కవర్ చేసి ఇంకా టైం ఉంటే మిగతా కూడా కవర్ చేద్దాం. హైదరాబాద్ 2-3 సార్లు వచ్చాను కానీ ఎప్పుడు తిరగడానికి అయితే అవ్వలేదు. కానీ ఈసారి మాత్రం ఫుల్ ఫిక్స్ అయిపోయి వచ్చాను. అన్ని కవర్ చేసేద్దామని. మెట్రోలో మాత్రం ఏసీ దమాయించారు మాయా. మొత్తానికైతే గోల్కొండ అయితే రీచ్ అయిపోయాం. మామూలుగా లేదుగా, బుర్రపాడు అన్నట్టు మాయా. బయట గోల్కొండ ఎదురుగా బిర్యానీ టేస్ట్ చేసాం, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదే మనకి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి టికెట్ తీసుకుని మనం లోపలికి వెళ్ళాలి. మొత్తానికి అయితే గోల్కొండలోకి ఎంటర్ అయిపోయాం. నేను ఎక్స్పెక్ట్ చేసిన చిన్నదైతే కాదు, కోట పెద్దదే. ఎంట్రన్స్ తెలియదుగా. ఈ ప్లేస్లో చపలు కొడితే పైన ఉన్న మహల్లో కనబడద్దంట. అన్నవరం సినిమాలో కూడా ఈ ప్లేస్ మనం చూడవచ్చు. ఏ మాటికి ఆ మాటిగానే కోట అయితే మామూలుగా లేదు భయ్య. ఇది ఒక సపరేట్ సామ్రాజ్యమే. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకైతే ఈజీగా ఒక ఆవిడే కవర్ అయిపోద్ది ఇక్కడ. ఆ రోజుల్లో ఏం టెక్నాలజీ వాడారో తెలియదు కానీ పెద్ద పెద్ద బండ్ల మీద గోడలు వేపిస్తారు. ఇంక ఈ గోల్కొండ చరిత్రను చూసుకుంటే ఈ గోల్కొండ ఒకప్పుడు గోళ్ళకొండ అని పిలిచేవారంట. ఎందుకంటే ఇక్కడ గొర్రెలు కాపలా కాసేవారు, అందుకే గోళ్ళకొండ అని పిలిచేవారు. ఆ గొర్రెలు కాపలా కాసే అతనికి ఒక మట్టి విగ్రహం, దేవత విగ్రహం కనిపించిందంట. ఇప్పుడు అది కాకతీయ రాజులు తెలుసుకొని ఒక మట్టి కోట కట్టించారంట కొండ మీద. సో అదే మనం ఇప్పుడు చూస్తున్న గోల్కొండ కోట అనమాట. ఈ కోటను మొత్తం మనం చూసినట్టయితే మొత్తం కొండరాయితోనే కట్టించినట్టుగా కనిపిస్తుంది మనకి. ఇక్కడ చూసిన రాయితో కట్టించిన కట్టడాలే. ఇదైతే నాకు తెలిసిన గోల్కొండ హిస్టరీ. నేను చెప్పిన దాంట్లో అయినా తప్పు ఉంటే కామెంట్ చేయండి. మొత్తానికి గోల్కొండ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం కోటి బజార్కి వెళ్ళిపోయింది. మొత్తానికి కోటి బజార్కి అయితే వచ్చేసాం. ఇక్కడ అన్నీ సవగ్గా దొరికేస్తాయి అన్నారు కానీ మరి చూడాలి, తిరుగుతున్నాం. నేను దొరికితే వేసేయడమే. మా ఫ్రెండ్ ఒకటి నేను ఒకటి షర్ట్ తీసుకున్నాం. అది రేట్ల గురించి అయితే అడగొద్దు, ఎందుకంటే అది మీ స్కిల్ మీద ఉంటుంది, బేరం ఆడుకునే స్కిల్స్. మరి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఎవరైనా బావర్చి బిర్యానీ తినకుండా వెళ్తారేంటి? అందుకే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న మెయిన్ బ్రాంచ్కి అయితే వచ్చేసాం. మామూలుగా అయితే ఖాళీ ఉండదంట, మేమైతే మరి ఎర్లీగా వస్తాం. నెక్స్ట్ మనం చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ బజార్ ఉంది. బజార్ అలా చూసుకుంటూ అలా చార్మినార్ దగ్గరికి చూడడానికి వెళ్తున్నాం. నిజానికి చార్మినార్ ఎప్పుడు సినిమాల్లో చూడడమే, లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. సినిమాల్లో గట్టా ఏదో చిన్నదిలా చూపిస్తారు కానీ మనకి అంటే మన ఫ్రేమ్లో చిన్నదిలా కనిపిస్తుంది. కానీ ఇక్కడైతే మరి పెద్దదిరా బాబు. ఓ 2 కళ్ళు సరిపట్లేదు దగ్గర నుంచి చూస్తుంటే. చార్మినార్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ట్యాంక్ బండ్కి వెళ్తున్నాం. ప్రెజెంట్ మనం ట్యాంక్ బండ్ దగ్గర ఎన్టీఆర్ గార్డెన్స్ లో ఉన్నాం. వాటర్ షో అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనం హుస్సేన్ సాగర్ బోట్ రైడ్ లో అలాగా బుద్ధుడిని చూడడానికి వెళ్తున్నాం. బోట్ రైడ్ అప్ అండ్ డౌన్ కి 50 రూపీస్ ఛార్జ్. ఇక్కడ తీసుకొచ్చాక ఎక్కువసేపు వెయిటింగ్ అయితే చేయించరు, ఓన్లీ 5 minutes త్వరగా చూసుకొని వచ్చేయాలన్నమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా ఇక్కడతో మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.